స్మృతాహరసి భీతిమశేషజంతోః హస్తైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి యదుఃఖభయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్థచిత్త. నాకు ఈ జన్మనిచ్చిన ప్రత్యక్ష దైవాలు తాడేపల్లి సుశీల పార్వతీశ శాస్త్రులకి మొట్టమొదట నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా తాడేపల్లి వంశానికి ప్రపంచ ఖ్యాతి తీసుకువచ్చినటువంటి మా పెదనాన్న గారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి పాదపద్మాలని సంస్మరించుకుంటూ, ఈరోజు ఈ పవిత్రమైనటువంటి ఈ భువన విజయ సదస్సులో నాకు అర్థగౌరవాన్ని ఆవిష్కరించినటువంటి భారవి యొక్క కిరాతార్జనీయ కావ్య పరిచయాన్ని చేయవలసిందిగా నన్ను సహృదయతతో కోరినటువంటి సాంప్రతి సురేంద్రనాథ్ గారికి, అలాగే ఈ వేదికలో ఆసీనులై ఉన్నటువంటి అసజ్ఞ సోదర సోదరీమణులందరికీ పేరు పేరున పతంజలి నమస్సుమాంజలి. కిరాతార్జనీయం మహాకవి భారవి రాసినటువంటి కిరాతార్జనీయ కావ్య పరిచయం ఈరోజు మనం చేసుకుందాం. అసలు ఏ కావ్యమైనా మనం ఎందుకు చదవాలి? ఇక కూర్చున్నటువంటి పెద్దవాళ్ళైనటువంటి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సంసార విషవృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు ఉన్నాయి అని పెద్దవాళ్ళు చెప్తారు. అందులో మొట్టమొదటిది కావ్యామృత రసాస్వాదనము, రెండవది సజ్జన సాంగత్యం. మనం ఇప్పుడు చేసుకుంటున్నటువంటి సత్సంగం, ఆ రెండవ కార్యక్రమం ఇప్పుడు మన దగ్గర జరుగుతోంది. అందులోనే మనం కావ్య పరిచయం కూడా మనం చేసుకుంటున్నాం. మొరయు తెలుగు కావుత మన్మన క్షేత్ర సీమా అవి కుటీలి విజసురభి లజ సంభవు పోటి భాషావధూటి జలజ సంభవు పోటి భాషావధూటి. కాశీఖండంలో శ్రీనాథ మహాకవి శారదమ్మని ప్రస్తుతిస్తూ చెప్పాడు. అటువంటి ఓంకారము అనేటువంటి కంఠ ఆ కంఠపీఠికలో చక్కగా ధ్వనిస్తూ ఉందట. అటువంటి ఆ శారదాంబ మన ఈ కిరాతార్జనీయ కావ్య కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాలని, ఎటువంటి విఘ్నాలు రానివ్వకుండా చక్కగా మన చేత ఈ కార్యక్రమాన్ని ప్రశాంతం నడిపించాలని ప్రార్థన చేద్దాం. సరదని ఘనసార పటీర నిరాళారజతాచలకాశపనీశ కుంద మందార సుధాపయోధి తామర సామర వాహిని సుభాకారత నొప్పు నిన్ను మడిగానకు ఎన్నకు కలుగు భారతి. ఈయన భారవి భాషించేటువంటి సూర్య భగవానుడు, సంస్కృత శ్రేష్ఠ మహాకావ్యకర్త. ఆ భారవి మహాకవి యొక్క మొట్టమొదట కాలం ఏమిటి, ఆయన జన్మస్థల వివాదం ఏమిటి, అలాగే ఈ కావ్యానికి కంఠాపదము అనేటువంటి వ్యాఖ్యానం రాసినటువంటి మల్లినాథ సూరి యొక్క విశేషాలు ఏమిటి, అవి ఈ రోజు మనం ప్రసంగంలో ప్రస్తావించుకుందాం. మహాకవి భారవి ఈయన కాలం ఎప్పుడు అని అంటే మనకి రకరకాల శాసనాలు కనపడుతున్నాయండి. క్రీస్తు శకం 634 అని కొంతమంది అంటున్నారు. అంటే శక సంవత్సరం 556. రవికీర్తి అని ఒక శాసనం ఉంది. అందులో కాళిదాస మహాకవి యొక్క పేరు ప్రస్తావించారు. ఆ కాళిదాస మహాకవి పేరుతో పాటుగా భారవి కీర్తిని కూడా ఆ శాసనంలో రాశారు. కాబట్టి ఈయన శక సంవత్సరం 556 లేకపోతే క్రీస్తు శకం 634వ సంవత్సరానికి చెందినవాడు అని కొంతమంది చెప్తున్నారు. ఇంకొకరు శక సంవత్సరం 698 ఒక శాసనం ఉందండి. ఆయన రంగవంశపురాదు దుర్వినీతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన కిరాతార్జనీయంలో ఉన్నటువంటి 15వ సర్గకి వ్యాఖ్యానం రాశాడు. ఆయన కూడా ఈ శక సంవత్సరం 556 అనేటువంటి దాన్ని నిర్ధారించాడు. ఇక సుప్రసిద్ధ జర్మన్ పండితుడు యాకోబి అనేటువంటి వాడు మాధుని కంటే పూర్వం ఈ భారవి ఉన్నాడు. ఈయన 6వ శతాబ్దానికి ఆరంభానికి చెందినటువంటి వాడు అని నిర్ధారించాడు. ఇక
ఈయన స్వస్థలం ఏమిటి, ఎక్కడ పుట్టాడు ఈ మహానుభావుడు ఈ భారవి అని అంటే, ఈ మనం మొత్తం 18 సర్గల ఈ మహాకావ్యాన్ని మనం చదువుకోబోతున్నాం. అందులో 18వ సర్గలో పశ్చిమ కనుమలు, అదే ఈ పక్కన మనం చూస్తున్నాం చూడండి, సహ్యాద్రి. ఈ సహ్యాద్రిని అద్భుతంగా 18వ సర్గలో ఈయన వర్ణించారు. కాబట్టి ఈయన బహుశः దక్షిణాత్యుడు అయి ఉండవచ్చు, లేదా మరాఠీ ప్రాంతీయుడు అయి ఉండవచ్చు అని చెప్పి రామకృష్ణ భాగవత్ లాంటి మహాపండితులు కొంతమంది నిర్ధారించారు. అయితే కొంతమంది అన్నారు, ఏమండి కేవలం ఏదో ఒక్క దాన్ని గొప్పగా వర్ణించాడు కాబట్టి ఆ వర్ణన ఆధారంగా కవి జన్మస్థలాన్ని నిర్ణయించకూడదు. కాశ్మీర కవి రత్నాకరుడు అనేటువంటి వాడు కృష్ణా కావేరీ నదుల్ని బ్రహ్మాండంగా వర్ణించాడు. మాత్రాన ఆయన మన కృష్ణా జిల్లాకి చెందినటువంటి వాడు లేకపోతే తమిళనాడుకి చెందినటువంటి వాడు అని మనం ఎలా నిర్ణయిస్తాం? ఆయన కాశ్మీర కవి అని చెప్పి చారిత్రక ఆధారాలు మనకు ఉన్నాయి కదా. అందువల్ల ఒక కావ్యంలో ఏదో గొప్పగా వర్ణించినంత మాత్రాన అతను ఆ ప్రాంతానికే చెందినటువంటి వాడు అని మనం నిర్ధారించకూడదు అని చెప్పి ఈ కొంతమంది దీన్ని నిరాకరించారు. దానికి కాలం ఏదైనా అన్ని కాలాలకి చెందినవాడు భారవి, స్థలం ఏదైనా మన అందరి స్థలాలకి మనందరి హృదయ స్థలాలకి చెందినటువంటి వాడు భారవి. ఈ భారవి రాసినటువంటి ఈ కిరాతార్జనీయానికి ఇంత పేరు రావటానికి కారణం కోలాచలం మల్లినాథ సూరి. ఆయన ఎటువంటి పేరు పెట్టాడంటే ఈ వ్యాఖ్యానానికి, ఈ కిరాతార్జనీయానికి కంఠాపదము అని పేరు పెట్టాడు. గొప్ప రహదారి. అంతకుముందు చాలా మంది రాశారండి, సుమారుగా 30కి పైగా ఈ భారవికి రాసినటువంటి కిరాతార్జనీయానికి వ్యాఖ్యానాలు రాశారు. ప్రకాశవర్షుడు, సోనరాజు, ఏకనాథుడు, కర్మ విజయుడు, వినయ సుందరుడు, నరహరి ఇలాంటి వాళ్ళు అనేక మంది టీకాలు రాశారు. కానీ వీటన్నింటిలోకి ఈ రోజుకి కూడా అందరూ చదువుకునేది భారవి కిరాతార్జనీయం 18 సర్గల కావ్యం చదవాలి అంటే, లేదా ఓ గురువు గారి దగ్గర తెప్పించుకోవాలంటే అందరూ చదివేది ఈ కోలాచల మల్లినాథ సూరి రచించినటువంటి కంఠాపదం. ఇది సర్వగుణ సంపన్నం. అంటే ఇందులో యదిహాస్తి తదన్యత్ర అని మహాభారతం గురించి మన పెద్దలకి తెలుసు. కాబట్టి భారవి రాసినటువంటి ఈ కిరాతార్జనీయానికి ఈ కంఠపదం ఎలాంటిదంటే, ఇక ఆయన వర్ణించినటువంటిది ఏమీ లేదు, మల్లినాథుడు చెప్పినటువంటిది ఏమీ లేదు. శ్లోకానికి ఎంత చెప్పాలో అంత చెప్పేశాడు అని చెప్పి అంత గొప్పగా ఈ వ్యాఖ్యానాన్ని మెచ్చుకుంటారు. అత్యంత ప్రామాణిక గ్రంథంగా దీన్ని అందరూ కూడా నెత్తి మీద పెట్టుకుంటారు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే, ఇక్కడ కూర్చున్న పెద్దల్లో కొంతమంది విద్వాంసులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు భారవి రచించినటువంటి ఈ కిరాతార్జనీయ వ్యాఖ్యానానికి తెలుగు అనువాదాలు దురదృష్టవశాత్తు 5, 6, 7 ఇన్ని సర్గల వరకు మాత్రమే కేవలం ప్రతిపార్థం వరకు రాసి కొంతమంది ఊరుకున్నారు. మొత్తం 18 సర్గల కిరాతార్జనీయానికి తెలుగులో ప్రతిపదార్థం ఇంతవరకు ఆ దృష్టిలో రాలేదు. నా ఉపన్యాసం అయిన తర్వాత ఎవరైనా పెద్దలు ప్రతిస్పందిస్తూ లేదండి మేము చూసాము 18 సర్గలకి ప్రతిపదార్థము ఉన్నది అని అంటే శిరసా నమామి, దాన్ని నేను ప్రామాణికంగా స్వీకరిస్తాను. నా దృష్టిలో ఇంతవరకు వావిళ్ళ వరకు చూశాను నేను 6వ సర్గ 7వ సర్గ వరకు మాత్రమే ప్రతిపదార్థ తాత్పర్యాలు మనకి లభిస్తూ ఉన్నాయి. అందువల్ల నేను అమ్మని తెలుసుకొని అమ్మ యొక్క పాదాలు పట్టుకొని ఈ ప్రతిపదార్థము తాత్పర్యము ఈ కిరాతార్జనీయానికి రాయటం మొదలుపెట్టాను. నిజానికి నేను స్థలం, కానీ ఎవరో ఒకరు చెయ్యాలి కదా. మనం మొదలు పెడితే మరి అబ్బాయి ఇందులో ఇది తప్పు ఉంది కానీ ఇంకొకరు చెప్తారు, దాన్ని సవరించుకోవచ్చు. దానికి నాకు ఎటువంటి భేషజాలు లేవు. కానీ 18 సర్గల పదార్థము వ్యాఖ్యానము, దానితో పాటుగా నేను ఇంకొక కార్యక్రమం కూడా చేస్తున్నాను. మల్లినాథుడు రాసినటువంటి వ్యాఖ్యానంకి తెలుగు ఇంతవరకు ఎవరు రాయలేదండి. వావిళ్ళ వారు వేసినటువంటి 6 సర్గల్లో కూడా మల్లినాథుడు రాసిన వ్యాఖ్యానాన్ని వాడు సంస్కృతంలోనే ప్రచురించారు, కానీ
మల్లినాథుడు రాసినటువంటి వ్యాఖ్యానంలో ఏ విశేషణాలు ఉన్నాయి, ఆయన చెప్పింది చెప్పినట్లుగా తెలుగు చేయాలి. అప్పుడు ఎవరైనా విద్వాంసులు చదువుకుంటే, ఓహో మల్లినాథుడు ఇది చెప్పాడు కదా, ఈ శ్లోకానికి ఈ విశిష్టత చెప్పాడు కదా అని కొంతమంది అయినా చదువుకొని మురిసిపోతారు అని చెప్పి ఆ కావ్య ప్రణాళికలో, ఈ వ్యాఖ్యా ప్రణాళికలో ప్రతి శ్లోకానికి పదార్థము, తాత్పర్యము, విశేషాల్లో మల్లినాథుడి యొక్క వ్యాఖ్యానాన్ని యథాతథంగా తెలుగులోకి అనువాదం చేస్తున్నాను. భగవంతుడి దయతోటి ఇప్పటికి 5వ సర్గలోకి వచ్చాను. ఇది ఇలాగే మీ అందరి యొక్క ఆశీస్సులు, ఆ అమ్మ యొక్క దయతోటి 18 సర్గల కార్యక్రమం కూడా పూర్తి కావాలి అని కోరుకుంటున్నాను. ఇక మల్లినాథుడు, ఆ మహానుభావుడి గురించి చెప్పాల్సిన పనేముందండి. వ్యాకరణం, మీమాంస, న్యాయం, జ్యోతిష్యం ఇలాంటి అనేక శాస్త్రాలలో ఈ మల్లినాథుడు అసమానమైనటువంటి పాండిత్యం కలిగిన వాడు. ఎందుకంటే ఈ కిరాతార్జునీయం నారికేళ పాకం, ఇది మల్లినాథుడే స్వయంగా చెప్పాడు. ఇది మామూలుగా ఒక పట్టాన ఎవ్వరికి అంతు పట్టేటువంటిది కాదు. కాబట్టి అందులో శ్లోకాల్లో ఉండేటువంటి విశేషాలు తెలియాలి అని అంటే మల్లినాథుడే దిక్కు. కాబట్టి ఆ మహానుభావుణ్ణి నేను మొట్టమొదట అరవితో పాటు సంస్మరించుకుంటున్నాను. ఎక్కడ వాడండి ఈయన మల్లినాథుడు? కోలాచల మల్లినాథుడు దక్షిణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే కొల్చారము అని ఈ రోజు పిలుస్తున్నారు. ఆ కొల్చారంలో ఉన్నటువంటి పండిత కుటుంబంలో మల్లినాథుడు జన్మించాడు. మొట్టమొదటి దీని పేరు కోలాచలము. ఇదిగో ఇప్పుడు నేను పక్క చిత్రంలో చూపిస్తున్నా చూడండి. అదే మల్లినాథుడి యొక్క శిల్పం ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆ కోలాచలంలో ఉంది. ఆ కోలాచలమే కొలాచల, పులిచలమ, పులిచెల్మ, పులిచేరు, తర్వాత ప్రస్తుతానికి కోల్చారంగా ఇది మార్పు చెందింది. మొత్తానికి అర్వాచీనుడు అని చెప్పి కొంతమంది మల్లినాథుడిని వర్ణన చేస్తారు. కొంతమంది 14వ శతాబ్దం వాడంటారు, లేదండి 17వ శతాబ్దపు అర్వాచీనుడు అంటారు. ఇందాక భారవికి చెప్పుకున్నట్లుగానే ఈయన అన్ని కాలాలకి చెందినటువంటి వాడు, ఇన్ని అభయ స్థలాలకి చెందినటువంటి వాడు. ఇక కావ్య ప్రవేశం చేద్దాం. మీలో కొంతమంది చెప్పించుకొని ఉంటారు, ఏంటండి ఇప్పుడు కూడా చదువుకొని ఉంటాము అనే పదాన్ని సంప్రదాయకులు వాడరు. కావ్యాలు చెప్పించుకున్నాము అని అంటారు. ఎందుకంటే పూర్వకాలంలో గురువులు చెప్తూ ఉంటే శిష్యులు చక్కగా విని ఆనందించి దాన్ని హృదయగతం చేసుకునేవారు. అటువంటివి నీకు మంచి విజ్ఞానం రావాలి, మంచి పాండిత్యం రావాలి, మంచి కవిత్వం రావాలి అంటే సంస్కృతంలో 5 కావ్యాలు ఉన్నాయిరా. ఈ 5 కావ్యాలు నువ్వు చక్కగా చదువుకుంటే గురువు దగ్గర చెప్పించుకో, నీకు మంచి పాండిత్యం లభిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. అందులో మొట్టమొదటిది రఘువంశం. ఇందాక పెద్దలు సురేంద్రనాథ్ గారు చెప్పినట్లుగా ఆ పరిచయ కార్యక్రమం కూడా మన ఈ యొక్క భువన విజయంలో జరుగుతోందని తెలిసింది. చాలా ఆనందం. మహాకవి కాళిదాస్ రచించినటువంటి ఆ కావ్యం దిలీపుడు రఘువు శ్రీరాముడు వంటి ఇక్ష్వాకు వంశ మహారాజుల యొక్క పరాక్రమాలని, అదృశ్యపాలని వర్ణించేటువంటి అత్యద్భుతమైనటువంటి కావ్యం రఘువంశం. తర్వాత 2వ కావ్యం కుమార సంభవం. మహాకవి కాళిదాసు రచించినటువంటిది. ఇది కూడా పార్వతీదేవి తపస్సు, శివపార్వతుల వివాహం, తారకాసుర సంహారకుడైనటువంటి కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతం కలిగినటువంటి పవిత్రమైనటువంటి కావ్యం. ఇక 3వది మనం చదువుకోవటం మొదలుపెట్టినటువంటి, చెప్పించుకోవటం మొదలుపెట్టినటువంటి కిరాతార్జునీయం. అర్జునుడు ఇంద్రకీలాద్రి, విజయవాడ కొండ, ఆ ఇంద్రకీలాద్రిపై తపస్సు చేసి కిరాత రూపధారి అయినటువంటి పరమశివునితోటి పోరాడి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి వీరరస ప్రధాన మహాకావ్యం. ఇక 4వ కావ్యం పంచకావ్యాల్లో శిశుపాల వధ. మహాకవి బాహుడు రచించినటువంటిది. ధర్మరాజు యొక్క రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడి యొక్క 100 తప్పుల్ని క్షమించి చివరికి సుదర్శన చక్రంతో శిశుపాలుని సంహరించేటువంటి కథాభాగం కలిగినటువంటిది ఈ మాఘము అనేటువంటి ఇంకొక పేరు కలిగినటువంటి శిశుపాల వధ. తర్వాత నైషధీయ చరిత్రము. ఇది కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఈ నైషధీయ చరిత్రము
ఇది నల దమయంతులకి సంబంధించినటువంటి చరిత్ర. ఈ మొత్తం ఈ పంచమహాకావ్యాల్లో మన అందరి అదృష్టవశాత్తు ఆ కావ్యాన్ని చదువుకోవటం, తెప్పించుకోవటం మనం మొదలు పెడుతున్నాం. కిరాతార్జనీయం. కిరాతార్జనీయం అనటంతో మొట్టమొదట ఏమిటండి కవి యొక్క గొప్పతనము అంటే, సంస్కృతం బాగా తెలిసినటువంటి వాళ్ళకి ఈ శ్లోకం అందరికీ వచ్చు. ఉపమా కాళిదాసస్య భారవేరర్ధగౌర లాలిత్యం మాకే సంతి ప్రయోగుణాః. ఉపమా కాళిదాసస్య, ఉపమానాలు చెప్పటంలో కాళిదాసు సాధారణమైనటువంటి ప్రతిభావంతుడు. ఇక దీనికంటే గొప్పగా, ఎందుకంటే దానికి గురువు గారైనటువంటి వాల్మీకి దగ్గర నుంచి ఈ ఉపమాలంకారాన్ని సరిగ్గా ప్రయోగించటం మహాకవి నేర్చుకున్నాడు అని గురువు గారు వాల్మీకి కంటే కూడా ఉపమాల ప్రయోగాల్లో కాళిదాసు గట్కుడు అనేటువంటి పేరు సంపాదించాడు. ఇక రెండవది గౌరవం. మనం చెప్పుకోబోతున్నటువంటి భారవి కిరాతార్జనీయం. భారవికి సంబంధించి విశిష్ట గుణం ఏం చెప్తారంటే, గంభీరమైనటువంటి చిత్రాన్ని చిన్న పదాల్లో, మనకి కృష్ణ గారు ఉద్యోగ పర్వంలో ద్రౌపదీదేవి ఆ రాయభారానికి శ్రీకృష్ణుడిని పంపించేటువంటి సందర్భంలో ఒక చిన్న పదం వాడుతుంది. అంకులు చేసి పూర్ణగతి సంధియు చేత చెప్పి పుత్రుడే. అంకులు చేసి చిన్న పదం వాడి కృష్ణ గారు అన్ని పనులు చేస్తారు, అన్ని దుర్మార్గమైన పనులు చేస్తారు. ద్రౌపది వస్త్రాపహరణం, విషాన్నం తగ్గించడం, ఇంకా ఎన్నెన్నో దుష్టమైన పనులు. ఇన్ని పనులు చేసినాడని చెప్పకుండా అంతలు చేసి ఒక చిన్న పదం వాడతారు తిక్కన్న గారు. ఇది కూడా గౌరవం అంటారు. అరవి అటువంటి గౌరవాన్ని కలిగినటువంటి కవి, అందుకే ఆయన్ని ఆరవేహ అర్థ గౌరవం అంటారు. ఇక తండ్రి ఈ మహాకవి పదలాలిత్యం. ఆయన పదాలని వింటూ ఉంటే, ఉదాహరణకి నన్నయ్య గారి పద్యం మనందరికీ పెద్దలకి సుపరిచితమైనటువంటిది. వసంతకాలం వచ్చింది. ఆ వసంత కాలాన్ని లయగ్రాహి వృత్తంలో ఎంత గొప్పగా నన్నయ్య గారు వర్ణిస్తారంటే, ఆ 9 ఘంకారాన్ని ఆ పద్యంలో పొందుపరిచారు. దీని అర్థం ఇదేని ప్రత్యేకంగా మనకు చెప్పక్కర్లా. ఆ పద్యం ఏంటంటేనే వసంత ఋతువు వచ్చింది, 9 ఘంకారం మనకి వినకపోతుంది. మధుపం గీత కోకిల కులం మధురం ప్రాసతోటి 9 ధ్వని మహాకవి లయగ్రాహి వృత్తంలో ఆవిష్కరించాడు. ఆ అక్షర రమ్యత, మన దండిన పదలాలిత్యం. ఈయన కూడా సరళమైనటువంటి, శ్రవణ సుభగమైనటువంటి పదాల కూర్పుతోటి రచన సాగించారు దండి మహాకవి. ఇక మాఘుడు, శిశుపాల వధ రచించినటువంటి మాఘుడు. ఈ సందర్భంలో మా బావగారు డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ప్రధాన విద్యా వాచస్పతి. ఆ మహానుభావుడు ఈ మాఘుడు రచించినటువంటి ఈ శిశుపాల మహాకావ్యం మీద, అలాగే దానికి వచ్చినటువంటి అనువాదాల మీద పరిశోధన చేశారు. ఈ సందర్భంలో నేను వారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే, తణుకులో ఉన్నప్పుడు మహాకవి అవధాన విద్యా వాచస్పతి ఒరే నువ్వు చదువురా అని ఈ మాఘ మహాకావ్యాన్ని నాకు ఇచ్చి, నేను చదువుతూ ఉంటే ఒక్క శ్లోకానికి వివేచన చేస్తూ దాని అనువాదం ఎలా కొనసాగుతుందని చెప్తూ నేను పిహెచ్డి కార్యక్రమం కొన్నాళ్ల పాటు కొనసాగించారు. ఇలా నాకు మాఘుణ్ణి పరిచయం చేసినటువంటి గురువు గారు చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు. మాఘేసంతి త్రయోగుణ మాఘుడి కావ్యంలో ఈ 3 లక్షణాలు, ఉపమా కాళిదాసస్య భారవేహ అర్థ గౌరవం దండిన పదలాలిత్యం. ఈ ఉపమా గౌరవం, పదలాలిత్యం, ఈ 3 గుణాలు ఉన్నటువంటి వాడు అప్పుడు.
ఇంతకీ అర్థగౌరవం అంటే ఏమిటి? తక్కువ మాటల్లో సముద్రమంత లోతైన భావాన్ని నింపటాన్ని అర్థగౌరవం అంటారు. సూటిగా, స్పష్టంగా నీతిని ద్వయానికి హక్కునేలా ప్రబోధించటం భారవి యొక్క ప్రత్యేక శైలి. ఆ పక్కన మీకు కనపడుతోంది శ్లోకం, చూడండి, మీ అందరిలో చాలా తెరపరిచితం. సా విదధీతి క్రియాం అవివేక సమాపదాం పదం దేహి విమర్శకారిణం గుణలిప్త స్వయమేవ సంపదః. ఏ పనైనా ఆలోచించకుండా తొందరపాటుతో చేయరాదు. వివేచన లేకుండా గనక చేస్తే అది గొప్పైనటువంటి ఆపదలకి ప్రధాన కారణం. కాబట్టి బాగా విచారించి ఒక పనిని ప్రారంభించబోయే ముందు బుద్ధిమంతుణ్ణి సకల సంపదలు అతని సుగుణాలకి లోబడి స్వయంగా వరిస్తాయి. ఈ శ్లోకానికి భారవి యొక్క జీవితానికి సంబంధం ఉందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. భారవి చాలా చక్కగా కవిత్వం చెప్తూ ఈ కిరాతార్జునీయ కావ్యం రాస్తూ అందరిలోనూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడట. అందరూ మెచ్చుకుంటున్నారు కానీ ఇంట్లో తండ్రి గారు మెచ్చుకోవటంలా. కొంచెం అథ అనిపించిందట భారవికి. అమ్మకి చెప్పాడు, ఏమిటమ్మా అందరూ మెచ్చుకుంటున్నారు, ఇంట్లో నాన్న ఒక్కరు మాత్రం నన్ను మెచ్చుకోవటం లేదు, ఇంత గొప్పగా నేను కవిత్వం రాస్తున్నాను కదా అని చాలా బాధపడిపోతూ అమ్మ దగ్గర తన ఆవేదనని వెలిపుచ్చాడు. ఎన్ని చెప్పిన పాప అమ్మగారు కూడా చెప్పింది, ఏమన్నా అందరూ మెచ్చుకుంటున్నారట, మీరేం మెచ్చుకోవటం లేదు, వాడు చాలా బాధపడుతున్నాడు అని ఏకాంత సమయంలో చెప్పింది. అయినా తండ్రి మెచ్చుకున్న పాపాన పోలేదు. ఇలా కొన్ని రోజులు చూశాడు. భారవిలో ఒక ఉడుకుమోతనం వచ్చింది. అందరూ మెచ్చుకుంటున్నారు, నాన్న మెచ్చుకోవటం లేదని చెప్పి నాన్నగారు ఇంటి లోపలికి ప్రవేశించబోయేటువంటి వాకిలి ఏదైతే ఉన్నదో ఆనాటి రోజుల్లో ఆ గదుల కింద ఉండేది కాబట్టి ఆ వాకిలి పైన కూర్చున్నాడు కనపడకుండా. పెద్ద బండరాయి తీసుకున్నాడు. ఎంత కోపమో చూడండి. అందరూ మెచ్చుకుంటున్నారు, నాన్న మెచ్చుకోవటం లేదు, ఈ నాన్న తల పగల కొడతాను ఈ పెద్ద బండరాయి వేసి అని చెప్పి బండరాయిని ఇలా కనపడకుండా ఇలా పట్టు కూర్చున్నాడు. నాన్న వచ్చేటువంటి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా అమ్మ నాన్న లోపలికి రాబోతూ ఉండగా అమ్మ కూడా అక్కడికి వచ్చింది. ఇలాగ ఏమిటండి నేను రోజు చెప్తూనే ఉన్నాను, ఇంకా వాడిని మీరు మెచ్చుకోవటం లేదు అని అమ్మ అంటే, అప్పుడు చెప్పాడు నాన్నగారు, అందరూ మెచ్చుకుంటుంటే నేను ఎందుకు మెచ్చుకోవటం లేదో తెలుసా? పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని మెచ్చుకుంటే వాళ్ళకి ఆయుర్క్షీణం, వాడు ఎంత గొప్పవాడయ్యాడని చెప్పి నా హృదయంలో నేను పరవశిస్తున్నానో తెలుసా? కానీ నేను కూడా మెచ్చుకున్నాను అనుకో, వాడిలో అహంకారం ప్రవేశిస్తుంది. దానికంటే కూడా మన సంప్రదాయం చెప్తోంది, తల్లి తండ్రి మెచ్చుకున్నారంటే వాడి ఆయుష్ తగ్గిపోతుంది, అది నేను భరించలేను కదా, అందుకని మాత్రమే వాడిని నేను మెచ్చుకోవటం లేదు అని తండ్రి గారు చెప్తే ఇది పైన విన్నాడు పాపం భారవి. విని కళ్ళెంబడి నీళ్లు గాడుతూ కిందకి వచ్చి ఒక్కసారి నాన్నగారి కాళ్ళు పట్టుకొని తను చెయ్యదలుచుకున్నటువంటి అకృత్యం ఏదైతే ఉన్నదో దాన్ని చెప్పి, నన్ను క్షమించండి, ఇంత పెద్ద పొరపాటు చేయబోయాను అంటే, ఏం పర్వాలేదురా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా అని తండ్రి గారు చెప్పిన వదలకుండా అలానే కాళ్ళు పట్టుకొని నాకు శిక్ష వేయండి అంటే 6 నెలలు అత్తగారింట్లో ఉండి దాదాపు అని చెప్పి నాన్నగారు శిక్ష వేశారు. ఇదేంటి నన్ను శిక్ష వేయమంటే 6 నెలలు వదలకుండా ఇంట్లో ఉండమన్నారు ఏమిటి అని చెప్పి భారవి అనుకున్నాడు. వెళ్ళాడు. 6 నెలల్లో మొదటి నెల ఒక రకంగా, 2వ నెల ఒక రకంగా, ఇలా నెమ్మదిగా గడిచేసరికి 6 నెలల్లో అత్తగారింటి సౌఖ్యం ఏమిటో, శిక్ష ఏమిటో భారవికి అర్థమైంది అని చెప్తారు. ఇది సరదాగా చమత్కారంగా సంస్కృత లోకంలో చిత్రంలో ఉన్నటువంటి కథ. ఎందుకంటే పొరపాటున తండ్రి నెత్తి మీద బండ వేయబోతూ అయ్యో పొరపాటు చేశాను, ఆలోచన చేయకుండా అని చెప్పి ఆలోచన చెయ్యాలి. ఏ పనైనా చెయ్యబోయే ముందు తప్పనిసరిగా ఆలోచన చెయ్యాలి, అప్పుడే గొప్ప ఆపద రాకుండా ఉంటుంది అనే అర్థం వచ్చేటువంటి ఆనాడు తనకి తోచినటువంటి ఆ శ్లోకాన్ని కిరాతార్జునీయ మహాకావ్యంలో ఈ శ్లోకం ఆ మహానుభావుడు పెట్టాడు. అదే సహసా విదధీతన క్రియాం అని చెప్పి సంస్కృత సాహిత్య లోకంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటి శ్లోకం. ఇక ఈ భారవి మహాకవి యొక్క 18 సర్గల్లో ఏ అంశాలు ఉన్నాయి?
వీటిని సంక్షిప్తంగా మనం చెప్పుకుందాం. మొత్తం 18 సర్గల్లో 1వ 2వ సర్గలో వనేచరుడు అనేటువంటి వాడు రాయబారం అంటే దుర్యోధనుడు యొక్క రాజనీతి ధర్మరాజు గారిట లోపల నేను రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చాను కదా, ఇప్పుడు దుర్యోధను పరిపాలిస్తున్నాడు కదా, దుర్యోధనుడిని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారా తిట్టుకుంటున్నారా, దుర్యోధనుడు ఎలా రాజ్య పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఒక గూఢచారి ద్వారా ఆ వనేచరుడి ద్వారా తెలుసుకోవాలి అని అనుకున్నట్ట ధర్మరాజు గారు. ఆ దుర్యోధనుడు ఎలా పరిపాలన చేస్తున్నాడో అతని యొక్క రాజనీతి ఏమిటో వనేచరుడు ఈ మొదటి 2వ సర్గల్లో వివరణ చేస్తాడు. ద్రౌపది యుద్ధం చేయమని చెప్పి ధర్మరాజు గారికి చెప్తుంది. భీముడు కూడా ద్రౌపది యొక్క ఆలోచనని సమర్థిస్తాడు. వ్యాస మహర్షి వస్తాడు. ఇది 1వ 2వ సర్గల్లోని సారాంశం. 3వ సర్గ 4వ సర్గలో వ్యాసుడు రాబోయే మహాయుద్ధంలో నువ్వు అనేక దివ్యాస్త్రాలు సంపాదించవలసి ఉంది, కాబట్టి తపస్సు చేయటానికి వెళ్ళు నాయన అని చెప్పి వ్యాసుడు అర్జునుడికి చెప్తే దివ్యాస్త్రాల కోసం అర్జునుడు బయలుదేరతాడు. హరిలో శరదృతువు యొక్క సౌందర్య వర్ణన ఇది 3, 4 సర్గల్లో మనకు కనపడుతుంది. హిమాలయ పర్వత వర్ణన, అలాగే ఇంద్రకీలాద్రి మీద అర్జునుడి యొక్క కఠినమైనటువంటి తపస్సు ప్రారంభించటం, అర్జునుడు తపస్సు చేస్తుంటే ఆ తపోగ్నికి భయపడినటువంటి ఇంద్రుడు అప్సరసల్ని పంపించటం, ఇది 5, 6 సర్గల్లో మనకు పడుతుంది. ఇక అప్సరసలు రావటం, వనవిహారాలు చెయ్యటం, జలక్రీడలు, చంద్రోదయ వర్ణనలు, శృంగార రస ప్రధానమైనటువంటి వర్ణనలు, అప్సరసల విలాసాలన్నీ కూడా 7, 8, 9 ఈ సర్గల్లో మనకు పడతాయి. అప్సరసలు ఎంతగా మోహపట్టాలని చూసినా ఆ మోహ పాశాలకి తెలియించినటువంటి అర్జునుడు యొక్క గొప్పతనం, అలాగే వృత్తముని రూపంలో ఇంద్రుడు వచ్చి పరీక్షించి నాయన మమ్మల్ని కాదు శివారాధన చెయ్యని చెప్పి అర్జునుడితోటి ఇంద్రుడు చెప్పటం, ఇది 10, 11 సర్గల్లో మనకి కనపడుతుంది. 12వ సర్గలో మహానుభావుడు ఒక కిరాత రూపం ధరిస్తాడు. శివుడి యొక్క ఆవిర్భావం, శివుడి యొక్క రూపం మనకి 12వ సర్గలో కనపడుతుంది. దేహాయ చంద్రాం సుసితమూర్తయే చంద్రాయ శిరసే నమః. అర్జునుడి యొక్క ఆ తపోదీక్షకి మెచ్చి ఆ పరమశివుడు కిరాత రూపంలో తన ప్రమదగణంతోటి ఈ 12వ సర్గలో మనకు కనపడతాడు. ఇక 13 నుంచి 15వ సర్గ వరకు కూడా వరాహ సంహారం, అలాగే కిరాతుడు ఆ శివుడు ఆయనకి అర్జునుడికి మధ్య జరిగినటువంటి వివాదం, అలాగే అద్భుతమైనటువంటి చిత్రకవిత్వ యుద్ధ వర్ణన కూడా ఈ 15వ సర్గలో మనకు కనపడుతుంది. ఇక కిరాత రూపంలో ఉన్న శివుడికి అర్జునుడికి మధ్య జరిగినటువంటి అస్త్ర యుద్ధం, అలాగే శివుడి యొక్క యుద్ధ నైపుణ్యానికి అర్జునుడు ఆశ్చర్యపోవటం, ఇది 16, 17 సర్గల్లో మనకు కనపడుతుంది. ఇక 18వ సర్గ చిట్ట చివరి సర్గలో రోమాంచితం, ఒళ్ళు గగుర్పడిచేటువంటి మల్ల యుద్ధ వర్ణన, శివుని సాక్షాత్కారం, అర్జునుడి యొక్క పరాక్రమానికి మెచ్చి శివుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించటం, ఇది మొత్తం మీద హారవి రచించినటువంటి కిరాతార్జునయంలో ఉన్నటువంటి 18 సర్గల కథా సారాంశం. ఇక్కడ భారవికి ఒక గొప్ప బిరుదు ఉందండి. సంస్కృతంలో ఒక్కొక్క కవికి ఒక్కొక్క బిరుదు ఇచ్చారు. దీపశిఖ కాళిదాసు అని, అలాగే ఈయనకి భారవికి ఆత్రపత్ర భారవి అని ఒక బిరుదు ఇచ్చారు. ఊరికే కొంచెం ఆ శ్లోకం యొక్క మధురిమ మనం తెలుసుకుందాం. వాక్యాభిర్యతి విదితః సమంతాదాహత్తే నితమయాత తత్ర లక్ష్మీ. జనుడు తపస్సు చేయటానికి ఇంద్రకీలాద్రి దగ్గరికి వెళ్ళాడు అని మనం 5వ సర్గ సారాంశంలో చెప్పుకున్నాం. ఆ సందర్భంలోనే ఈ భారవి ఈ చక్కటి ఊహ చేశాడు. ఆ పర్వతం మీద, ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఆ వన తామరల వనం ఒకటి ఉంది. దాని నుంచి పద్మ పరాగ రేణువులు సుడిగాలిలతోటి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాయి. ఎగిరి సమస్త దిక్కులు, అన్ని దిక్కుల్లోనూ
ఒక వలయాకారంగా ఆ పరాగ ధూళి వ్యాపించింది. ఆ దృశ్యం ఎలా ఉందంటే, ఆకాశంలో ఆ పచ్చని ఇంద్రకీలాద్రి పర్వతానికి ఎవరో ఒకరు బంగారు గొడుగు కట్టినట్లుగా ఎంతో శోభాయమానంగా ప్రకాశించింది. ఆటపట్టం అంటే గొడుగు. ఎగిరిన పుప్పొడిని, పరాగ పుప్పొడిని బంగారు గొడుగుతోటి పోల్చినటువంటి ఆరవి కవి యొక్క అపూర్వ భావనా శక్తిని, ఆ వర్ణనా వైదుష్యాన్ని చూసి ఎంతో మంది పండితులు మురిసిపోయారు. ఆయనకి ఆ రోజు నుంచి ఆటపత్ర భారవి అని పేరుతో సార్థకం చేస్తూ పిలిచారు. ఆనాటి నుంచి భారవిని అందరూ కూడా ఆటపత్ర భారవిగా పిలుస్తూ ఉంటారు. ఇక కోలాచల మల్లినాథుడి యొక్క వ్యాఖ్యానంలో ఉన్న ఒకటి రెండు విశేషాలు చెప్పి ఈ చిరు ప్రసంగాన్ని ముగిస్తాను. మల్లినాథ సూరి ఈ వ్యాఖ్యానాన్ని మొదలు పెడుతూ మొత్తం ఇలా ప్రార్థన చేస్తాడు. అర్థాంగీకృత దాంపత్యమపి పాఠానురాగిభ్యాం జగతస్తస్మై తస్మై చిన్మహసే నమః. ఈ ప్రపంచం మొత్తానికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడికి నేను నమస్కారం చేస్తున్నా. ఎందుకని వారు శరీరంలో సగభాగాన్ని పంచుకున్నారు, అర్ధనారీశ్వర స్వరూపులు, దాంపత్యాన్ని నెరపుతున్నారు అని వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనురాగం మాత్రం సంపూర్ణమైనది. ఇద్దరు తెరిసగం పంచుతున్నారు, ఇద్దరు అర్ధ భాగాలు, కానీ అనురాగం మాత్రం సంపూర్ణం అంటాడు. ఎంత చక్కటి ఊహో చూడండి. అటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆ దైవీ జ్యోతి స్వరూపానికి నేను నమస్కారం చేస్తున్నాను. భారవికి ఏమాత్రం తగ్గినటువంటి మనోహరమైనటువంటి కవిత్వం. ఎందుకంటే భార్యాభర్తలు వేర్వేరు వ్యక్తులుగా ప్రేమిస్తారు, కానీ ఇక్కడ ఏక శరీరమై ఉండి కూడా అనంతమైన ప్రేమను కలిగి ఉన్నారు అనే అద్భుత భావాన్ని మల్లినాథుడు చేశాడు. ఇది విన్న వెంటనే రఘువంశం విన్నారు కదా మీరు అందరూ కూడా. వాగర్థావివ సంపృక్త శ్లోకం మనకి గుర్తుకొస్తుంది. తర్వాత రెండవ శ్లోకం కింద మల్లినాథుల వారు విఘ్నేశుడి యొక్క ప్రార్థన చేశారు. ఆలంబే జగదాలంబం హేరంబ చరణాంబుజం సుష్యంతి యద్రజస్పర్శాత్ తజ్జట ప్రత్యూహ వార్తయ. సమస్తమైనటువంటి ఈ జగత్తుకి ఆధారమైనటువంటి ఆ విఘ్నేశ్వరుడి యొక్క పాద పద్మాల్ని నేను ఆశ్రయిస్తున్నాను. ఎందుకనంటే ఆయన యొక్క పాద ధూళి సోకటంతో ఈ విఘ్నాలు ఆటంకాలు అనేటువంటి మహాసముద్రాలన్నీ కూడా క్షణంలో ఎండిపోతాయి. ఎంత గొప్ప మాట చూడండి. ఆయన పాద ధూళి పడితేట కష్టాలు అనేటువంటి సముద్రాలన్నీ కూడా ఎండిపోతాయి. అటువంటి ఆ మహానుభావుడు సంకష్టహర చతుర్థి. మనం ఈ రోజు చక్కగా ఆయన్ని కూడా తలుచుకుంటున్నాం. ఆయన విఘ్నాలని సముద్రాలతో పోల్చారు మల్లినాథుడు. ఎంతటి విఘ్న సముద్రమైన వినాయకుడి యొక్క పాద ధూళి తగలటంతో ఎండిపోతుందని చక్కగా వర్ణించారు. అటువంటి నాయకుణ్ణి తన మహోన్నత వ్యాఖ్యాన గ్రంథ రచన ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం పూర్తి కావాలని కోరుతూ మల్లినాథుడు చేశారు. మనం కూడా ఈ వ్యాఖ్యాన పరంపర ఎటువంటి విఘ్నం లేకుండా ముందుకు కొనసాగించేట్టు చేయవయ్యా అని చెప్పి ఆ మల్లినాథుడు స్తుతించినటువంటి ఆ వినాయకుణ్ణి మనం కూడా ప్రార్థిద్దాం. అంతరాయతి మిరోపశాంతయే శాంత పావన మచింత్య వైభవం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహత. ఆ మంగళాచరణంలో కావ్య ప్రయోజనాన్ని, లక్ష్యాన్ని ఈ ఘంట పదం అంటే రాజమార్గంలో అంటే ప్రతి శ్లోకానికి నిఘంటువుల ప్రమాణంతో ఆ విశ్లేషణ అందించేలాగా మల్లినాథుడు అవన్నీ కూడా మనం చక్కగా ఈ కావ్య యొక్క వ్యాఖ్యానంలో మనం చూస్తాము. ఇక ఒక్క శ్లోకం, ఒక రుచి వాచవి కింద ఒక్క శ్లోకం చెప్పి నేను వివరిస్తాను. ఒక్క అక్షరంతో మహానుభావుడు ఎంత గొప్ప కవిత్వం రాశాడో భారవి చూడండి. అనో నన్ను మీనో నానను నున్నేనో నానేనో నున్నమం. కిరణార్జునీయ ఆ కావ్యంలో 14వ సర్గలో ఒక శివగణంలో శివుడి ప్రముఖ గణాలలో ఒకరైనటువంటి వాడు మిగిలిన శివగణాలను ఉద్దేశించి అంటున్నాడు. ఆ కిరాత వేషంలో ఉన్న పరమశివుడికి అర్జునుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అర్జునుడి యొక్క గణాల ధాటికి దట్టుకోలేక శివగణాలను భయపడి
పారిపోవటానికి సిద్ధపడుతున్నాయి. ఆ సమయంలో వారిని ఆపి వారికి ధైర్యం చెప్పి పురికొల్పటానికి ఒక ప్రమథ గణ నాయకుడు మిగిలిన వికృత ముఖాలు కలిగినటువంటి శివగణాలతోటి నానా వాళ్ళతోటి ఈ మాటలు చెప్తున్నాడు. హే నానాననా, ఓ రకరకాల ముఖాలు కలిగినటువంటి వాళ్ళారా, ఊనను వాడి చేత కొట్టబడిన వాడైన ననా, వాడు పురుషుడు కాడు. తథా అలాగే నున్నోనహ, కొట్టబడిన అధముడైన వాడు నా పురుషుడు. అనానను పురుషుడు కాడు కదా, అనగా అపౌరుషుడు. నున్నేనహ, తొలగించబడిన పారిపోయిన ప్రభువు కలిగిన వాడు, యజమాని లేనటువంటి వాడు. నభవతి సహ నున్నహ అపి, కొట్టబడిన వాడైనప్పటికీ అనున్నహ ఏవా, కొట్టబడని వాడే. కాబట్టి ప్రభు అయినటువంటి అర్జునుడు పారిపోలేదు కాబట్టి మీరు కూడా అజేయులే. ఆ రకంగానే నున్న అమితంగా కొట్టబడినటువంటి వారిని మరింతగా బాధించే నా ఆ పురుషుడు అనేనా దోషరహితుడు నభవతి కాడు. అతడు సదోషుడు, పాపాత్ముడు. ననో నన్ను నున్నేనో నాను నన్ను నేను నానే నన్ను. ఈ శ్లోకం చివరిలో హలినాథుడి యొక్క వ్యాఖ్య ఎంత గొప్పదో దానికి నిరూపిస్తున్నట్టు చూడండి. నున్న అని తకార పొల్లు వచ్చింది. అవయా మరి దీన్ని ఏకాక్షర శ్లోకం అని ఎలా అంటారు, అంతా నకారంతో వచ్చింది అంటున్నావు కదా అనే శంకకి మల్లినాథుడు జవాబు చెప్తూ, నాంత్య వర్ణస్తు భేదక అని ఒక కావ్య నియమం ఉంది. అందువల్ల శ్లోక చివరిలో వచ్చేటువంటి ఆ హల్లుని ఏకాక్షర నియమానికి భంగకరంగా మనం భావించకూడదు. కాబట్టి ఈ అంచె ప్రకారం వల్ల ఎలాంటి దోషము లేదు, ఇది సంపూర్ణమైనటువంటి ఏకాక్షర శ్లోకమే అని లినాథుడు తీర్మానించాడు. ఇటువంటి విచిత్రమైనటువంటి అగౌరవం కలిగినటువంటి అనేక శ్లోకాలు మనకి రాబోతూ ఉన్నాయి. ప్రథమ సర్గ నుంచి ఆ విఘ్నేశుడి యొక్క దయచేత మనం చెప్పుకోవటానికి తర్వాత వారం నుంచి ప్రయత్నం చేద్దాము. నాకు ఈ చిరు అవకాశం కలిగించినటువంటి ఈ భువన విజయ సదస్సుకి అలాగే సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు, సవినయ నమస్సులు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాః. బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.